ఎదిగాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు గొప్ప సువార్త ఇక్కడ జరుగుతుంది. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ పైన చర్చి కడదాం, కింద ఇల్లుని ప్లాన్ చేసుకున్నామండి. ఆ చర్చి పడ గురించి ఈ పైన ఇలాగా చర్చ చేద్దామని ఆ స్థలం అమ్మనని వారు. అయితే ప్రియారా పరునావు దేశంలో ఈ పునాది వేసినటువంటి దీనిని ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టడానికి ఇంట్లోంచి బయటికి రాకుండా దేవుడు సహాయం చేశాడు. పరునావు దేశంలో అమ్మనన్న స్థలం అమ్మారు. దేవుని స్తోత్రములు. ఆ స్థలం కూడా కొన్నాం 5 సెంట్లు మొన్ననే. ప్రియారా దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పైన చర్చి కట్టకుండా ఆ చర్చి తీసేసి కొన్న అక్కడి నుంచి ఒక ప్రభు చిత్తం అయితే 30 నుంచి 40, 50 లక్షలు పెట్టి ఒక చర్చి హాస్టల్ కట్టాలని మా కోరిక. సంతోషంగా ఉండి సపోర్ట్ కొట్టండి. చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఇక్కడ. మాకు పెరుగురు ఫాస్ట్ గారు, సాల్మన్ రాజు గారు, మా చంద్ర మేము చాలా కలిసి ఉంటాం. పెద్ద ఒక సహోదరులాగా ఇక్కడ కాజులూరు మండలం పాస్టర్స్ అంతా మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. మా సంఘ విశ్వాసులు శ్రమదానం అండి, ఎంతో కష్టపడి దానం ఇచ్చి ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఏంటంటే 15 పైసలు వచ్చే ఆ యొక్క సంఘము ఏమైందంటే ఇంకొకలాగా ఆలోచించద్దు. మా కానుకపేటలో వేలు దశమ భాగాలు ఇస్తారు మా యొక్క సంఘ విశ్వాసులు. కట్టలు కట్టి ఇచ్చేస్తారండి, పేర్లు కూడా రాయరు. అంతగా దేవుని వాక్యం ఎదుగుతుంది సంఘం. ఈరోజు దేవుడు ఎంతో అద్భుతంగా ఆశీర్వదించాడని దేవునికి ఇవ్వడం మానేశారు కనుక దేవుని బిడ్డలారా దేవునికి ఇచ్చే దేవునికి ఇవ్వండి. మేము ఇంచుమించు 30 సంవత్సరాలు బట్టి అద్దీంట్లో ఉన్న లక్షలే ఖర్చు పెట్టాము. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఎన్ని నిందలు పడ్డామో అవమానాలు పడ్డామో తెలియదు. అద్దెలలో చాలా కన్నీరండి దేవుని బిడ్డలారా. ఈరోజు మా ఉస్మాన్ గారు 6 సంవత్సరాలు పట్టుకుంటున్నాను, శైలజ గారు వారు కూడా బిడ్డలు కూడా వచ్చారు. దేవుని సంఘంలో ఎక్కువ సంవత్సరాలు ఆ ఇంట్లోనే మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. నిజంగా నేను అనుకుంటాను ఇలాంటి ఇల్లు నాకు ఎప్పుడు ఇస్తావు నాయన. దేవుడు నాకు 3 మాటలు చెప్పారు. ఉన్నదానితో తృప్తిపడు, లేని దానికోసం ఆశించొద్దు. ఇది నేను ఇష్టపడి చెప్తే నీకు జీతం ఇస్తానని చెప్పాడు. ఆ మాటకి నేను కట్టుబడ్డాను. దీనిని ఆశించలేదండి. ఈరోజు అనేకులకు ఇచ్చేవారుగా చేశాడు, సేవకులకి అందరికి ఇచ్చేవారుగానే చేశాడు. దేవుని కృపను బట్టి ఇదంతా కూడా కేవలం దేవుని కృప. మా ఆత్మీయ తండ్రి గారు, మరి జీసస్ జాన్ బెన్నీ నాయుడు గారు, జోసెఫ్ బెన్నయ్య గారు, శ్యామ్ బెన్నయ్య గారు, వారి ఫ్యామిలీ వారందరూ ఉండాలనుకున్న చెప్పలేకపోయిన అందరి కబుర్లు. ప్రవీణ్ బెన్నీ, మరి బాబు థామస్ గారు, మా అయ్యగారు వాళ్ళ కుమారుడు వచ్చారు. చెప్పకపోయినా అమ్మగారు అందరూ వస్తారనుకున్నాను. తమ్ముడికి పోతే మరి డేవిడ్ తమ్ముడు అడ్రస్లు తీసుకున్నాను, ఫోన్ నెంబర్లు తీసుకున్నాను. ఆశీర్వాదం గారు మా తమ్ముడు గారు చెప్పలేకపోయానండి, ఎవరికి చెప్పలేకపోయింది. చాలామందికి నేను చెప్పలేదు. ఎందుకంటే ప్రియులారా చెప్పకుండా వచ్చినందుకు మరి మా తమ్ముడికి డేవిడ్ గారికి కొంత గొప్ప ప్రయోజనాలు మరి ప్రభుత్వంలో మీరు ప్రార్థించండి, పరిచర్య కొరకు ప్రోత్సహించండి. మరి మాకు ఒక చక్కని మనవుని ఇచ్చాడు దేవుడు. మరి ఈరోజు మా ఎందుకు పెట్టామంటే మా మ్యారేజ్ డే December 8 అప్పుడు పెడతారనుకున్నాం. అయ్యంకుడు గారు ప్రభుని నిర్దేశించారు కాబట్టి పనులు ఆగిపోయాయి. సరే అది ఆగిపోయింది కాబట్టి నా కుమార్తె కుమారుడు మ్యారేజ్ డేట్ పెళ్లి రోజు అన్నమాట అండి. అందుకని ఈ డేటు ఈ చేద్దాం, అయ్యగారితో ముందుగానే చేస్తాం. మీరందరూ కూడా వచ్చిన చాలా సమయం అయింది. మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా వందనాలు. ఎంత టైం తీసుకుని చెప్పకపోతే ఇది అవదు కాబట్టి తీసుకున్నందుకు నన్ను క్షమించండి. ప్రభుత్వంలో ఇంకా చాలా ముందుగా నేను ముగించేస్తున్నాను. మీరందరూ కూడా కొంచెం సహనంతో ఓపికతో ఉంటే మీకు అందరికి ముందు ప్రార్థన చేసేస్తాము. భోజనాలు చేసేవారు భోజనాలు చేయదు కానీ ముందుగా తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సాక్షి దేవుని స్తోత్రం.